ట్యాంక్ బండ్ మీద ఉన్నాం. ట్యాంక్ బండ్ మీద మీకు ఒక ప్రత్యేకమైనటువంటి కేఫ్ని పరిచయం చేస్తాం. మనం హైదరాబాద్ నగరంలో కావచ్చు, రాష్ట్రంలోని అనేక చోట్ల మనము అనేక పార్లర్లు చూసాం. అదే విజయ పార్లర్లు. ఆ ప్లేస్లో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం విజయ కేఫ్లను పెట్టాలని కూడా ఆలోచన చేసింది. ముందస్తుగా ప్రయోగాత్మకంగా ట్యాంక్ బండ్ పైన, అటు మనం చూస్తున్నాము విజువల్స్లో కూడా, ట్యాంక్ బండ్ పైన విజయ కేఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకీ ఈ విజయ కేఫ్ అంటే ఒక మోడ్రన్గా హైఫైగా ఏర్పాటు చేసినటువంటి విజయ కేఫ్లను కూడా మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఇంతకీ ఈ విజయ కేఫ్లో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి, ఇక్కడికి వచ్చేటటువంటి కస్టమర్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు, ఏంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బయట నుంచి కూడా ఇంటీరియర్ ఏదైతే డిజైన్ చూడొచ్చు, చాలా ఆకట్టుకునే విధంగా కూడా విజయ కేఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూడంగానే లోపలికి వెళ్ళాలి అనే విధంగా కూడా విజయ కేఫ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం విజయ కేఫ్ లోపలికి వెళ్దాం. వెళ్ళి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అనే అంశానికి సంబంధించి కూడా మనం నేరుగా ఇక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్తోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. విజయ పార్లర్ల ప్లేస్లో కేఫ్లను ఏర్పాటు చేయాలని ప్రయోగాత్మకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు కృష్ణ. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటారు ఐటమ్స్? డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. బాగా మిల్క్, లస్సీ, బటర్ మిల్క్, దూత్ పేడ, ఘీ, మళ్ళీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, స్టోన్ క్రియేషన్స్ ఉన్నాయి, టీ, కాఫీ ఉన్నాయి, సమోసా, శాండ్విచెస్, బర్గర్స్, అన్నీ, ఫ్రెంచ్ ఫ్రైస్, స్నాక్స్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి సార్. ఓకే, టైమింగ్స్ ఏమేమి ఉంటుంది అంటే దీనికి? సార్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 to నైట్ 1 దాకా ఉంటుంది సార్. ఓకే, నైట్ వచ్చేసి 1 లోపల క్లోజింగ్ టైం ఉంటుంది. దాని నైట్ అంటే మన బిజినెస్ ఉందా, బిజినెస్ ఎలా ఉందంటారు? ఎందుకంటే ఫస్ట్ కదా. సార్ మంచిగా నడుస్తుంది సార్. ఈవినింగ్ కూడా రేషన్ ఎక్కువ అనేది ఉంటుంది సేల్. డే టైంలో కొంచెం తక్కువ ఉంటుంది సార్. ఒకసారి మనకు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తాం ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి మనము లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఎందుకంటే విజయ పార్లర్ల ప్లేస్లో విజయ కేఫ్లను పెట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకసారి మనము ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏందనేది కూడా మనం తెలుసుకుందాం. బటర్ మిల్క్, వాటర్ బాటిల్స్, సింగల్ స్కూప్స్ ఐస్ క్రీమ్, మనకు కనిపిస్తుంది వివిధ ఫ్లేవర్స్లో కూడా ఐస్ క్రీమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ట్యాంక్ బండ్ అనగానే చాలామంది కూడా వివిధ ప్రాంతాల నుంచి కావచ్చు, వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉంటారు. వారికి ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ కేఫ్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ట్యాంక్ బండ్ ప్రాంతంలో మొత్తం కూడా మూడింటిని ఏర్పాటు చేశారు. ప్రధానంగా అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్కి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరొక అంశము, ఇక్కడికి వచ్చేటువంటి వారు సేద తీరాలనుకుంటారు, వారికి సీటింగ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? సిట్టింగ్ వచ్చేసి ఇక్కడ ఉంది సార్. ఇంకా అప్స్టైర్స్ కూడా ఉన్నాయి సిట్టింగ్. అప్స్టైర్ క్యాపాసిటీ వచ్చేసి 20 మెంబర్స్ దాకా సిట్టింగ్ ఏరియా. మంచి వ్యూ కూడా ఉంటుంది పైన నుంచి మీకు సిట్టింగ్ ఏరియా. ఎంతమంది వరకు కూర్చోవచ్చు? 20 మెంబర్స్ దాకా కూర్చోవచ్చు సార్. ఎస్ సార్. మనకు అనిపిస్తూ ఉంది ఆధునిక పద్ధతిలో కూడా ఇక్కడ వెంటనే ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్ తయారు చేసే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ట్యాంక్ బండ్కి వచ్చేటువంటి వారికి ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ విజయ కేఫ్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఒకసారి మనము పైన కూడా అబ్జర్వ్ చేద్దాం. వచ్చేటటువంటి కస్టమర్స్కి సీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే లేక్ వ్యూని చూడడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. లేక్ వ్యూ ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి కూడా ఒకసారి మనము పైకి వెళ్ళి లేక్ వ్యూ చూసే విధంగా, దాంతోపాటుగా సీటింగ్ ఏ విధంగా ఉందనేది కూడా మనము అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రజలకు పూర్తిగా వివరించే ప్రయత్నం కూడా చేద్దాం. మనప్పుడు విజయ్ కేఫ్లోని అప్స్టైర్స్కి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చేటువంటి కస్టమర్స్కి సీటింగ్ని ఎలా ఏర్పాటు చేశారు, ప్రధానంగా లేక్ వ్యూని చూడడానికి అందరూ కూడా చాలా ఇష్టపడతా ఉంటారు నేపథ్యంలో ఒకసారి మనము పైకి వెళ్ళి అబ్జర్వ్ కూడా చేద్దాం. ఇక్కడ సీటింగ్ ఏ విధంగా ఉంది, ఎలా ఏర్పాటు చేశారనే అంశానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనము మొత్తం మీద చూడొచ్చు, ఏదైతే ఈ కేఫ్ను కూడా చాలా అందంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. లేక్ వ్యూను చూసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా దాదాపుగా 25 మంది
కూర్చునే విధంగా వారు ఇక్కడ సీటింగ్ని ఏర్పాటు చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూడొచ్చు, ఒకసారి వ్యూ కూడా మనకు కనిపిస్తూ ఉంది. లేక్ వ్యూకి సంబంధించి కూడా కావచ్చు. చాలా వచ్చేటటువంటి వారు సేద తీయడానికి కూడా దాదాపుగా 25 మెంబర్స్ వరకు కూడా ఈ యొక్క అప్స్టేర్ మీద కూర్చునే విధంగా సీటింగ్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చాలా ఆహ్లాదకరంగా సేద తీరే విధంగా ప్రశాంతంగా ఉండే విధంగా కూడా ఈ విజయ కేఫ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అటు డిజైనింగ్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కానటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మెట్రో స్టేషన్ల వద్ద కావచ్చు, ఇతర ప్రధాన ప్రాంతంలో ఈ విజయ కేఫ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 1000 వరకు కూడా ఈ విజయ కేఫ్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా పనులు కూడా కొనసాగుతున్నాయి. ముందుగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.